ఓం నమ శివాయ. నేను శైలజ ఎస్విపి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫౌండర్ని అండి. సో నా పేరు శైలజ. ఎస్విపి అంటే శైలజ వద్దిరాజు పాములపర్తి. సో ఆల్రెడీ మీకు తెలుసు, చెప్పాను కూడా నేను ముందు వీడియోలో. ఇప్పుడు ఏంటంటే మనము నాట్యం గురించి చెప్పుకుందామండి. సో ఎందుకంటే అసలు డాన్స్ అంటే అవేర్నెస్ పెరిగింది, కానీ దాని ఒరిజినాలిటీ ఏంటి, దాని మూలాలు ఏంటి అనేది అసలు ఎవరికీ తెలియట్లేదు. అంతా ఫేక్ డాన్స్ మాస్టర్స్ పెరిగారు, ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ డాక్టరేట్స్. అసలు డాక్టర్ అంటే పిహెచ్డి 4 years ఉంటుంది, కానీ ఇంక అంతకంటే ఎక్కువే పడుతుంది. 5 years 6 years అంత కష్టపడి పిహెచ్డి చేసి సబ్మిట్ చేస్తేనే డాక్టరేట్ వస్తుంది. కానీ ఇవాళ రేపు డాక్టరేట్లు 50,000కి ₹1,00,000 కూడా కొనుక్కోండి డాక్టర్ అని పెట్టుకుంటున్నారు ముందు. ఎంత వాల్యుబుల్ అండి. నంది అవార్డుకి వాల్యూ లేదు. సో దేనికి వాల్యూ అనేది లేకుండా పోతుంది. సో నేను ఈరోజు నుంచి మీకు క్లాసికల్ డాన్స్ వల్ల యూజెస్ ఏంటి అసలు ఫస్ట్ నుంచి డీటెయిల్గా చెప్తా అండి. సో అసలు ఫస్ట్ మనం నేర్చుకునేది డాన్స్ అంటాం, కానీ డాన్స్ అంటే అందులో వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ క్లాసికల్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్, మళ్ళీ వెస్ట్రన్లో కూడా చాలా వెరైటీస్, క్లాసికల్లో వెరైటీస్. అసలు ఇప్పుడు మనం కరెక్ట్ మీనింగ్ చూద్దాం. క్లాసికల్ డాన్స్ అంటే ఏంటి? శాస్త్రీయ నృత్యం, అంటే శాస్త్రబద్ధంగా రాసిన నృత్యం అన్నట్టు. ఓకేనా అండి? సో మరి లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. రేపు ఇంకో షార్ట్, డైలీ షార్ట్ వస్తుందండి, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, comment, share. Stay tuned. Bye.